ఇటువంటి సందర్భాలలో విమర్శలు చేయకుండా చేతనైతే సహాయం చేయాలి. అవి వదిలేసి దాన్ని రాజకీయం చేసే పని కూడా వాళ్ళ మీద ఉండేద్దాం లేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడటం మన టైం లేదు, వాళ్ళ గురించి ఎక్కువ గుర్తు చేసుకుంటూ టైం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరాలనుకుంటున్నది ఏంటంటే మన వంతు సహాయం కూడా తప్పకుండా ఎవరైతే అక్కడ నష్టపోయినారో వాళ్ళ సహాయార్థము గౌరవ ముఖ్యమంత్రి నిధికి మనం కూడా మన నియోజకవర్గం నుంచి కొంత ఆర్థికంగా, ఎందుకంటే ఇది చిన్న విషయమే కాదు, దాదాపు నాకు తెలిసిందిగా నష్టం ఎంత అనేది అంచనాలుగా వేయలేదు ఇప్పటి వరకు. అంటే రావడం అంచనాలు వేస్తే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు తెలియదు. సో ఏదైనా మన వంతు ఒక చిరు సహాయంగా మంచి కార్యక్రమం ఉంది. మనం రోజువారీ చేసే పనులు చాలా అవకాశాలు ఉంటాయి. ఒక్కరోజు అవకాశాలు మనం కూడా మంచి పని చేయాలి. నిజంగా మంచి సహాయం చేయాలనేది ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మనకు పొదుపు సంఘాలు గ్రూపులు కూడా ఉన్నాయి. ఈరోజు ఆదివారం పాప అధికారులు బ్రహ్మణ్యం వచ్చారు. మీకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు. మిమ్మల్ని ఈరోజు ఇంకో ఉండలేము, దయచేసి వేరే విధంగా అనుకోవద్దండి. ఎందుకంటే మీ సహాయ సహకారాలు మీకు అవసరము. గ్రూపుల ద్వారా మీకు ఇప్పటికే మెసేజ్ ఉంటుంది, ప్రభుత్వం నుంచి కూడా గ్రూప్ నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి పంపించండి అని చెప్పేసి. అట్లా కాకుండా కొంత మంచి అమౌంట్ ఏ విధంగా చేయాలనేది మీరు కూడా తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ మీరు కానీ ఏమంటున్నారు ఆ విషయాలు కొన్ని మనకు తెలియదు. వాస్తవంగా నేను ఈ మీటింగ్ పెట్టాలనుకుని అడగడానికి చూస్తుందా అనుకున్నా, కానీ బండారపూర్ మండలంలో ఒక ఇన్స్పిరేషన్ అయ్యా. నేను చెప్పలేదు, నేను స్టార్ట్ చేయలేదు, కానీ బండారపూర్ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తారు. బండారపూర్ అది మిగతా మండలాల్లో వచ్చింటే పూర్తి బాగుంటుంది. వాళ్ళకే చాలా గ్రామాలలో బండారపూర్ మండలం నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ సహాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళ కలగడం చాలా సంతోషకరం. అన్ని మండలాల్లో కమిటీ బాగుంటుంది. ఏదైతే ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశమైనా నేను అనుకుంటా ఉండేది మన నియోజకవర్గం నుంచి ఒక ఫిగర్ చెప్తే మీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ సంకల్పం అనేది బలం ఉంటే పెద్ద పనే కాదు. నిన్న ఒక బి కోడు ఏ కోడులో మన వాళ్ళు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు తీసుకుంటే 70,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు గట్టిగా అనుకుంటే కొంచెం చేయగలరు. మన నియోజకవర్గం నుంచి దాదాపు 1 కోటి రూపాయలుగా దీంట్లో మనం ఈ చందాలు కలెక్ట్ చేసి ప్రజల దగ్గర కూడా పోదాం. ప్రతి గ్రామంలో దీనికి ఏం మొహమాట లేదు, నాతో సహా నేను కూడా పీఠిని చూస్తా. ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుంచి ఆ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా డబ్బా పట్టాల్సిందే, ఇల్లు తిరగాల్సిందే. అవునా? మీ ఊర్లో ఎంత కనెక్ట్ చేస్తారనేది మీ మీద ప్రజలు ఏమని మీరు నాయకులు ప్రతి గ్రామంలో అమృత స్తోమత కలిగిన నాయకులు ఉంటారు. నేను అనుకున్న టార్గెట్ మించితే నాకు ఇంకా సంతోషం. అక్కడ సాయం చేసేది కూడా మన శ్రీశైలం నియోజకవర్గం కనీసం అంటే ఒక 200 ఇల్లు దృష్టి పడాలనేది నా ఆకాంక్ష తప్ప దీనికి వార్తలు ఓట్లేదు. సో దయచేసి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో అందరూ నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనాలి. ఖచ్చితంగా దీనికి ఏమి వారాల్లో నెలలో టైం లేదు. కరెక్ట్గా 3 రోజులు, 3 రోజులు. అంటే రేపు మీరు ఇంటికి పోతేనే రేపు ఉదయమా లేదా ఈరోజు సాయంత్రమే 3వ రోజుకు దీనికి మండలం వైపు మేము ఒక కమిటీ లెక్క వేస్తాము. గ్రామంలో మీరు సహజంగా మీరు ఏదైనా డబ్బా పట్టుకుంటారో, ఒక బిందె పెట్టుకుంటారో, పైన కూడా పెట్టుకుంటారా, మీరు కనెక్ట్ చేయండి. ఎవరైనా కొంచెం పెద్ద అమౌంట్ ఇచ్చే వాళ్ళకు మనం రసీదు కూడా ప్రింట్ చేయించాము. ఆ రసీదు కూడా ఒక కమిటీలాగా మండలంలో పెడతాము. వాళ్ళ దగ్గర బుక్స్ ఉంటాయి. ఏ గ్రామంలో అయితే ఎవరైతే కొంచెం బాగా డొనేషన్ చేయాలనుకుంటున్నారో ఈ కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి, వాళ్ళు ఈ గ్రామంలో వస్తారో ఆ కమిటీ సభ్యులు వాళ్ళు అక్కడే ఆ గ్రామంలో మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా
అకౌంట్ సిస్టమ్ పెడతా ఉన్నాము. ఇవన్నీ కూడా ఆ అకౌంట్లోకి వస్తాయి. ఆ అకౌంట్ ద్వారా తర్వాత వచ్చిన మొత్తాన్నంతా కూడా మనం ఒకటే చెక్ రూపం కానీ టీవీ రూపం కానీ తీసి ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ సంబంధించి అందజేస్తాం. ఇది మన కార్యకర్తలకు సంబంధించిన విషయాలు. అన్ని పార్టీలు మన 3 పార్టీలకు సంబంధించి. ఇకపోతే వ్యాపారస్తులు ఉన్నారు. అన్ని రంగాలలో కూడా వ్యాపారస్తులు ఉన్నారు మన నియోజకవర్గంలో. వ్యాపారస్తులతో కూడా ఇవాళ ఈవినింగ్ నేను ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాను ఆఫీసులో. ఆత్మకూరు వెలుగుకు సంబంధించి ఎందుకంటే పెద్ద ఊరు కాబట్టి అట్లాగే శ్రీశైలం దేవస్థానం కాకుండా బాగా ఉంటుంది. సో వీళ్ళతో కూడా ఒక ప్రత్యేకంగా సమావేశం పెట్టాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం డొనేషన్స్ రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళ కూడా విలేకరులు మనం ఇల్లు అడుగుతాం. దీంట్లో పార్టీ ఏం చేసి కూడా గుర్తుపెట్టుకోవాలి.